ఫ్రెండ్స్, ఇదే కొత్తగా వచ్చిన ఏ గేట్ i9 ప్రో డిజిటల్ ప్రొజెక్టర్. ఇది కొత్తగా 2024 ఏప్రిల్ మేలో లాంచ్ అయింది. దాదాపు అందరూ జూన్ జూలై ఆగస్టులో పర్చేస్ చేసి ఉంటారు. అయితే ఈ ప్రొజెక్టర్ ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. అయితే దీంట్లో డస్ట్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ లెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ లెన్స్ క్లీన్ చేస్తే అవుటర్ డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. సో ఈ ప్రొజెక్టర్ ఇట్లా స్మార్ట్ చిన్నగా ఉంటుంది మేడం, చిన్నగా ఉంటుంది మనకు, కాంపాక్ట్గా. అయితే ఈ ప్రొజెక్టర్లో డస్ట్ మనకు ఫామ్ అవుతుంది కొన్ని నెలల తర్వాత. నేను కూడా అది పర్చేజ్ చేసిన తర్వాత దాదాపు డిసెంబర్ జనవరి మొదట్లో మనకు కొన్ని స్క్రీన్ పైన డస్ట్ పార్టికల్స్ అనేవి కనపడ్డాయి. అయితే నేను సెర్చ్ చేశాను యూట్యూబ్లో, ఎట్లా క్లీన్ చేసుకోవాలి ప్రొజెక్టర్ ఓపెన్ చేయకుండా, మొత్తం ప్రొజెక్టర్ ఇప్పకుండా ఆ డస్ట్ అనేది ఎట్లా క్లీన్ చేసుకోవాలని చాలా సెర్చ్ చేశాను యూట్యూబ్లో. ఒక్క వీడియో కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయింది కాబట్టి. అయితే నేనే కనుక్కున్నాను అనమాట, అది ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు అవుటర్ డస్ట్ అనుకోండి, ఇక్కడ బయట క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ ప్రొజెక్టర్ ఇన్సైడ్ కనుక డస్ట్ వెళ్తే అది మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ ప్రొజెక్టర్ వెనక భాగంలో మనకు ఇట్లుంటుంది. ఇక్కడ ఒక చిన్న ట్రే ఉంటుంది, ఇక్కడ 2 క్లిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్లిప్స్ ఇట్లా ఓపెన్ చేస్తే ఈ లిడ్ అనేది మనకు బయటకు వస్తుంది. దీంట్లో ఇక్కడ ఈ డస్ట్ ఏదన్నా ఇక్కడ అంతా డస్ట్ అనేది జమ అవుతుంది. ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దీనికి ఇదేమో ఇక్కడ స్పన్ లాగా ఉంటుంది, డస్ట్ ఫిల్టర్. ఇది డస్ట్ లోపల పోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది మనం అప్పుడప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, లేకుంటే జామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ అనేది దీంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అది జామ్ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రొజెక్టర్ ఆన్ చేసి చూపిస్తాను, ఎట్లా కనబడుతుంది డస్ట్ ఎక్కడ. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ భాగంలో మనకు లోపల గ్లాస్ అనేది ఉంటుంది, ఇక్కడ అనేది లైట్ పడుతుంది. ఈ ఇమేజ్ అనేది ఈ గ్లాస్ పైన పడి మనకు ప్రొజెక్ట్ అవుతుంది. సో ఈ గ్లాస్ పైన డస్ట్ అనేది లోపల ఉంటుందన్నమాట. అక్కడ మనం క్లీన్ చేసుకుంటే డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రొజెక్టర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. దాని ముందు మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ అనేది ఒకటి తీసుకోండి క్లీన్ చేయడానికి. మీకు ఏ విధంగా క్లీన్ చేయాలన్నది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అన్నమాట. ఈ విధంగా మనం ప్రొజెక్టర్ ఆన్ చేసుకోవచ్చు. ప్రొజెక్టర్ ఆన్ చేసుకుంటే చూడవచ్చు మీకు అక్కడ ఇమేజ్ అనేది పడుతుంది. నేను ఇది ఒక 6-7 ఫీట్స్ డిస్టెన్స్లో ఒక చిన్న తెర పైన ప్రొజెక్టర్ అనేది ఏర్పాటు చేశాను. మీరు గమనించవచ్చు, ప్రొజెక్షన్ అనేది ఆ విధంగా మనకు స్క్రీన్ పైన పడుతుంది అన్నమాట. పడ్డప్పుడు మీరు ఏదైనా వైట్ తీసుకున్నా పర్లేదు బ్యాక్గ్రౌండ్, లేదంటే ఏదైనా ఓపెన్ చేసి అట్లా ఒక ఎంటీ స్క్రీన్ అనేది తీసుకోండి. మీకు డస్ట్ అనేది ఉంటే మీకు అక్కడ కనబడుతుంది ఆ స్క్రీన్ పైన. ఎట్లా క్లీన్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు అక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్యాప్ ఉంటుంది చిన్న గ్లాస్ లాగా. ఇక్కడ ఇయర్ బడ్ పెట్టగానే చూడండి, మీకు ఇక్కడ చూపిస్తుంది ఎక్కడ ఎంత లోపల పోతుంది ఏంది అనేది.
ఇట్లా ఆ ఇయర్ బడ్తో ఎక్కడైతే డస్ట్ అయితే మీకు కనబడుతుందో ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం మీరు క్లీన్ చేసుకోండి డస్ట్ పార్టికల్స్ మొత్తం. ఆ విధంగా మీకు డస్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా కంప్లీట్గా. ఈ ఇయర్ బడ్ అనేది అక్కడ ఒక గ్లాస్ లాగా ఉంటుంది కదా, అక్కడ పెట్టి ఆ గ్లాస్ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా మీరు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నప్పుడు మీకు ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, అది బంద్ చేస్తాను, మీకు లైట్ వేస్తాను అన్నమాట. మీకు అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ గ్లాస్ లాగా ఉంటుంది చిన్నగా, దాంట్లో ఇయర్ బడ్ పెట్టి మీరు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని యథావిధిగా ఇది పెట్టేసేయండి. పెట్టేస్తే అది క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ప్రొజెక్టర్కి 5 టీవీ స్టిక్ పెట్టి నేను ఆన్ చేశాను వీడియో. ఇప్పుడు ఎంత క్లియర్గా వస్తుందో చూడండి, మీరు చూడవచ్చు. చూడండి, ఇట్లా మీరు స్క్రీన్ నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోండి.